తోపులాట చేసిన పరిస్థితి. మొత్తానికి కవిత ఒక 2 నిమిషాల్లో మరో నిమిషంలో మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కవిత ఏం మాట్లాడుతుంది కవిత అక్క చూడాలి. కవిత మాట్లాడే ప్రతి విషయం కూడా ఇప్పుడు సంచలనంగా ఉంది. ఎందుకంటే 6 పేజీల లేఖని విడుదల చేసిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడే విషయాన్ని కూడా రాజకీయంగా తెలంగాణలో సంచలనం కానుందని చెప్పొచ్చు. కవిత ఒపీనియన్ ఏంటి, రాజకీయంగా ఏం చెప్పదలుచుకుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ గమనించవచ్చు. మొత్తానికైతే కవిత మీడియా ముందుకు వచ్చింది. ఒక నిమిషంలో మాట్లాడండి. నేను చెప్పదలుచుకున్నది ఒకటే. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు రాయడం జరిగింది. చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి తెలంగాణ ప్రజల మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. నేషనల్ ఎజెండా ఏమీ లేదు, మీద ద్వేషం ఏమలేదు. కానీ నేను లేక అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది every stature of the leader from our party, from Telangana people. 2 weeks back, always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cohorts in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party to strengthen the party of Telangana. Is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది జరగాల్సినటువంటి అవసరం. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ కూడా నేను సాగిస్తూనే ఉంటాను. ఈసారి తీసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా పార్టీలో ఉన్నటువంటి
పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజలకు కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. రెటిక పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎమ్మెల్సీ కవిత కూడా ఆ లెటర్ పైన సందిగ్ధత ఏ విధంగా నెలకొందో ఒక క్లారిటీ ఇచ్చేసింది. నేనే రాశాను, 2 వారాల క్రితమే రాశాను అని చెప్పుకొస్తున్నారు. కేసీఆర్ ఒక దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే కవిత క్లియర్ గా చెప్పింది, కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరుకున్నాయని చెప్పింది. తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిలో చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని చెప్పింది. కానీ కేసీఆర్ ఉంటేనని చెప్పుకొచ్చింది. రాజకీయంగా మాత్రం ఇంకా కన్క్లూజన్ అయితే కొనసాగుతుంది. పార్టీ అంతర్గత విషయాలపైన నేను లేఖ రాశానని చెప్పి క్లియర్ గా చెప్పింది. ఏ లేఖ అయితే 6 పేజీలు ఉందో అది కన్ఫర్మ్ చేస్తూ కవిత మీడియాతో పూర్తిగా మాట్లాడింది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అంటే పార్టీలో ఏదో జరుగుతుందన్న విషయాన్ని కవిత చెప్పగానే చెప్పింది. మొత్తానికైతే కవిత తన రాజకీయ భవిష్యత్తు పైన క్లారిటీ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఏదైతే భారత రాష్ట్ర సమితిలో కేసీఆర్ చుట్టూ చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కొన్ని కూటములు నెలకొని ఇబ్బందుల పాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చిన పరిస్థితి పవన్ ఇటు. మొత్తానికైతే కవిత ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కవిత మాత్రం క్లారిటీ ఇచ్చింది. కవిత తన ఇంటికి వెళ్తుంది. రెటిక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత తను రాసిన లేఖపై ఒక స్పష్టతనిచ్చింది. ఆ లేఖ నేనే రాశాను, 2 వారాల క్రితము నేను ఆ లేఖను రాశాను, ఇప్పుడు అది బహిర్గతం అవడానికి గల కారణాలేంటి అంటూ కూడా కొంత సందిగ్ధత వ్యక్తం చేసింది. తన అభిమానులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. సీఎం అంటూ కూడా నినాదాలు చేశారు.
కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి. వేదిక ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కవిత ఆమె రాసిన లెటర్ గురించి కూడా దాని గురించి ఒక క్లారిటీని అయితే ఇచ్చారు. కేసీఆర్ గారు దేవుడు, ఆయన చుట్టుకొని దయ్యాలు చుట్టుకొని ఉన్నాయంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవట్లున్నారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ విషయాన్నంతా కూడా ఏ విధంగా చూడొచ్చు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ అసోసియేట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు. నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, అసలు కవిత వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు? గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ లో ఎప్పుడూ కోవట్ అన్న పదం అయితే బయటికి రాలేదు. ఇప్పుడు కవితనే ఆ పదము ఉపయోగించడానికి గల కారణాలేంటి? అంటే లేఖ ఏదైతే 6 పేజీల లేఖ రాసిందో ఆ లేఖ తానే రాసినట్టుగా కవిత మొదట నిర్ధారి